హిందూ డిక్లరేషన్ సాధనకై ధార్మిక సామాజిక ప్రముఖులతో స్థానిక జాంపేటలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు శివాజీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. హిందువుల్లో చైతన్యం లేకపోవటం వల్లనే ఎవరికి అన్యాయం జరిగినా అటు ప్రభుత్వం ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ సరైన విధంగా స్పందించడం లేదని బుద్ధరాజు శివాజీ విమర్శించారు. అన్యాయం అధర్మం అక్రమాలు జరుగుతున్నా ఎవరూ ప్రశ్నించడం లేదని, రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాలు ఉండే దేవాదాయ శాఖ భూములు ఇప్పుడు 50,000 ఎకరాలకు వచ్చాయని, మిగిలిన కబ్జాకు గురైన ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. హిందుత్వం అంటే గుడికి వెళ్లి దక్షిణ చేసి రావటం కాదని, హిందువులకు ఎక్కడ ఏం జరిగినా తామున్నామంటూ ముందుకు వచ్చినప్పుడే హిందువుల్లో చైతన్యం వస్తుందన్నారు. హిందువులందరూ కులం పేరుతో విడిపోయారని, మిగిలిన అన్య మతస్థులను రాజకీయ పార్టీల నాయకులు చెంకలో పెట్టుకుని తిరుగుతూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక స్వామీజీల విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక ట్యాగ్ ఉందన్నారు. హిందువులను మతం మార్చుతున్నప్పుడు మన ఇంట్లో నుంచి ఒకరిని తీసుకుని వెళ్ళిపోతున్నట్టుగా మనం ఎప్పుడైతే బాధపడతామో, దేవుడి మాన్యాన్ని కబ్జాలు చేస్తున్న నాయకుల్ని నిలదీస్తామో అప్పుడే హిందుత్వం వర్ధిల్లుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం తేవడానికి ఈ విధంగా అన్ని ప్రధాన పట్టణాల్లో పర్యటించి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని, హిందూ డిక్లరేషన్ సాధించే వరకు పోరాటం ఆగదని శివాజీ వెల్లడించారు. ఈ సమావేశానికి హిందూ చైతన్య వేదిక గౌరవ సలహాదారు రచయిత వివి సుబ్రహ్మణ్యం, జిల్లా సంజోయక్ పట్నాల సురిబాబు, ప్రముఖ నాట్యాచార్యుడు సప్పా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ హిందుత్వం అంటే ఎవరికో చూపించుకోవడానికో, ఎవరికో చేసుకోవడం కోసం, లేకపోతే ఇలాగా రోజు గుడికి వెళ్ళి దండాలు పెట్టుకోవడానికో పెట్టేవాడు హిందువు అనిపించుకోవడం. ఈరోజు ఇది జరుగుతున్న ఈ కార్యక్రమం మన హిందువులు జరుగుతున్న అన్యాయం, అక్రమం, ఆక్రోశం. 500-600 సంవత్సరాలు చచ్చిపోయాం, ఇంకో 500-600 సంవత్సరాలు ఎవరితో చచ్చిపోయాం. ఇప్పుడు చాలా బాగున్నాం అనుకున్నాం మనం. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఈరోజు అయోధ్యను చూసి అక్షంతలు సర్దేసుకున్నాం, రాముని ఊరేగించేసాం, బోలంత పరవశం భక్తి పొందాం. కానీ అసలు కష్టం ఎక్కడుందో తెలుసా? మన ఇంటిలోంచి, మన కుటుంబంలోంచి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి వేరే మతంలోకి మారుస్తున్నాడు చూసారా? అది మన ఇంట్లో మన కుటుంబ సభ్యుని తీసుకెళ్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. మన దేవాలయంలో, మన దేవాలయానికి ఇచ్చిన దాత దేవుడు మాన్యం అంటారు. ఆ దేవుడి గుడికి ఇచ్చిన దాత, ఆ దాతకు సంబంధించిన కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడి బాధపడుతూ ఉంటారే, 100 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఇచ్చి, అవి ఇచ్చిన తర్వాత ఆ ఆదాయం ఆ గుడికి చెందకుండా ఎవడో ఆక్రమించుకుని దాని మీద అక్రమంగా ఆర్జిస్తూ ఆ గుడికి అన్యాయం చేస్తుంటాడే, అది మీ కళ్ళెదురుగున కనిపిస్తే అది దైవత్వం.